ఈరోజు దేవుడు నీకు తెలివినిచ్చాడా, జ్ఞానాన్ని ఇచ్చాడా, చక్కని మాటకారితనాన్ని ఇచ్చాడా, టాలెంట్స్ ఇచ్చాడా, బాగా చదువుకునేటటువంటి జ్ఞానం ఇచ్చాడా? అయితే గర్వించొద్దు. ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నావో అది దేవుడు ఇస్తేనే నువ్వు పొందుకున్నావు. ఆరోగ్యంగా ఉంటున్నావా? అది దేవుడిచ్చిందే. మంచి రంగు నీకుందా? అది దేవుడిచ్చిందే. ముక్కు ముఖం బాగుంటుందా? అది కూడా దేవుడిచ్చిందే. ఏది నువ్వు కలిగి ఉన్నా అది అనుగ్రహించింది దేవుడు కనుక గర్వించవద్దు అని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, 2 పూట్ల భోంచేయగలుగుతున్నావు, భార్యకి బిడ్డలకు అన్నం పెట్టుకోగలుగుతున్నావు. నువ్వు అనుకుంటున్నావా నీ టాలెంట్ వల్ల, నీ జ్ఞానం వల్ల ఇంటర్వ్యూలో దుమ్ము దులిపేసావు కాబట్టి నీ ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావా? కాదు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం, ఈరోజు నువ్వు కలిగి ఉన్న గృహం, ఈరోజు నువ్వు వేసుకొచ్చిన వాహనం, ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆరోగ్యం దేవుడు నీకు పెట్టిన భిక్ష.